హలో అక్కలు వదినలు, మహాకుంభమేళా 2025 నేను అస్సలు అనుకోలేదు వెళ్తా అని. వెళ్ళాలని పెద్ద నాకు ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేకుండే. ఆ గుంపులో అంత దూరం ప్రయాణం చేసి కొంచెం ఒక్క నీట మునగడానికి ఎంత పుణ్యం వస్తుందో మనకు తెలీదు, వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ నమ్మకం అంతే, అందరు నమ్ముతారు కాబట్టి. కానీ నేను అంతగా పెద్దగా పోవాలని అనుకోలే, అసలు ప్లాన్ లేదు. భాను వాళ్ళని ఒకసారి మా ఆయన అడిగిండు, ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందరం కలిసిపోదాము అంటే వాడు కుదరదన్నాడు. సరే అని ఊరుకున్నాం. ఇంకా నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, నా స్కూల్ ఫ్రెండ్ అనమాట, మేము టచ్లో ఉన్నాము. ఇంతకుముందు నేను పోయిన సంవత్సరం 2023లో రిషికేష్ వెళ్ళాను ఆ అమ్మాయితో. అప్పుడు కాకపోతే విమానంలో వెళ్ళాము. విమానంలో తిరిగి వచ్చాము. రిషికేష్, డెహ్రాడూన్, అక్కడ ఆశ్రమంలో ఒక 3 రోజులు ఉండి చుట్టుపక్కల అంతా చూసి వచ్చాము. ఊరికే అంటే జస్ట్ ఒక మనశ్శాంతి కోసం ఒక అమ్మాయి వచ్చింది ఆశ్రమంలో ఉండడానికి. నేను జస్ట్ టైంపాస్కి ఫ్రెండ్స్తో అట్లా తిరగడానికి, కాలక్షేపం కోసం అలా వెళ్ళొచ్చాము. చాలా బాగా జరిగింది. కాబట్టి ఇంకా ఆ నమ్మకంతో నా ఫ్రెండ్ రమ్మంటే అప్పటికప్పుడే అనుకొని రమ్మన్నది కదా, మరి అవకాశం వచ్చింది. 144 ఏళ్ళకు ఒకసారి వస్తుందట మహాకుంభమేళా. సో మనకి ప్రతి సంవత్సరం వచ్చేది కాదు, మళ్ళీ నా జీవితకాలంలో మళ్ళీ రాదు కూడా. సో అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు కాబట్టి, మన ప్రైమ్ మినిస్టర్ కూడా, ప్రధానమంత్రి ఆయన కూడా చాలా గొప్పగా చెప్పాడు కాబట్టి, సరే మరి అవకాశం వచ్చింది వినియోగించుకుందాం అని చెప్పేసి మా ఆయన్ని అడిగితే, సరే మరి ఎంత అవుతుందో కనుక్కో అంటే, నేను బడ్జెట్ అవన్నీ ఆ అమ్మాయిది డిస్కస్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. సగం పెట్టుకోవాలి అనుకున్నది. ఇంకా అంటే డీజిల్, ఫుడ్, అక్కడికి వెళ్ళిన తర్వాత టోల్ గేట్స్, రిక్షాలు, ఆటోలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎంత అయితే అంత దాంట్లో సగం అన్నీ మాట్లాడుకొని వెళ్ళాము. రథసప్తమి మంగళవారం రోజు 4వ తారీఖు ఫిబ్రవరి 4, 2025. ఆ రోజు రథసప్తమి కదా, బాగుంటుంది అన్నది. ఇట్లా పొద్దున ఈ టైంకి మధ్యాహ్నం వంట చేస్తూ మాట్లాడిన, రాత్రికి వచ్చేసి వెళ్ళిపోదాము అన్నది. వాళ్ళిల్లు గచ్చిబౌలిలో అనమాట. సో నువ్వు మా ఇంటికి వచ్చేవి, ఇక్కడి నుంచి ORR నుంచి వెళ్ళిపోదాము అన్నది. ఇక అప్పటికప్పుడు భోజనం చేసి మంచిగా అన్నీ సదురుకొని, నెత్తికి కలర్ కూడా వేసుకొని ఇంకా అన్నీ సర్దుకొని 4-5 రోజులు, అంటే మేము అయోధ్య పోదామని అనుకున్నాము. మహాకుంభమేళాకి వెళ్ళి, అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి, అక్కడి నుంచి వారణాసి వెళ్ళి, అవసరమైతే బనారస్లో కాసేపు ఆగి చుట్టుపక్కల ఏమైనా ఉంటో చూసి వచ్చి వద్దాము అన్నట్టుగా. అంటే ఒక 5 రోజుల ప్రయాణం, 5-6 రోజుల ప్రయాణం అనుకొని మాట్లాడుకొని బయలుదేరాము. అందుకని బట్టలు కూడా బాగానే పెట్టుకున్నా, అన్ని సదురుకున్నా. మందులు, స్వెటర్లు తీసుకొని రమ్మంది. బాగా చలి, భయంకరమైన చలి ఉంటుంది అక్కడ. అంటే స్వెటర్లు, నేను వేసుకునే మందులే కాకుండా ఎమర్జెన్సీకి కావాల్సిన మందులు అన్నీ తీసుకొని బయలుదేరిన. క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ రావడానికి 1 గంట టైం పట్టింది. కాసేపు సరదాగా షటిల్ ఆడుకున్నాం, నేను నా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో. 8:30కి మంగళవారం రోజు ఫిబ్రవరి 4 రాత్రి 8:30కి బయలుదేరాం అక్కడి నుంచి. సో ఆ డ్రైవరు మంచి డ్రైవరు, బాగా ఓపిక అతనికి, డ్రైవింగ్లో మంచి అనుభవం ఉంది అతనికి. మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవరే అనమాట, అంటే నెల జీతగాడు. వాళ్ళకి బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో వాళ్ళకి చాలా డ్రైవర్లు అవసరం ఉంటుంది అనమాట. 4-5 కార్లు ఉన్నాయి. అట్లాగే డ్రైవర్లు కూడా ఒక 8-9 డ్రైవర్లు ఉన్నారు దానికి. అందులోంచి ఒక డ్రైవర్ వెంకట్ అని తీసుకొచ్చింది. దాందే XUV 700 కార్ అనమాట, 7 సీటరు. దాంట్లో ప్రయాణం మొదలుపెట్టాము. సో అతను ఎక్కడ
తినడానికి తప్ప ఇంకెక్కడ ఆగలేదు. మధ్యరాత్రి పెట్రోల్ బంక్ దగ్గర ఒక 3 గంటలు నిద్రపోయాం. మా ఆయన వద్దని చెప్పాడు, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడిక్కడ పడుకోకండి, దొంగలు ఉంటారు, అనవసరంగా ఎందుకు రిస్క్ అని చెప్తే కూడా ఇంకా మా ఫ్రెండ్ కొంచెం దానికి అనుభవం, ఒకతే వెళ్తూ ఉంటుంది, ఇట్లాంటివి ఏం కాదే పడుకోవచ్చు, ఏముంది, ఓ 2-3 గంటలే కదా అన్నది. సో మెడలో ఏ బంగారం వేసుకొని రావద్దు, అక్కడ దొంగలు ఉంటారు అన్నది. సో మెడలో చేతులకి అన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ మాత్రం వేసుకొని వెళ్ళిన. పెట్రోల్ బంక్లో 3 గంటలు పడుకున్న డ్రైవరు, మేము కూడా నేనైతే ఇక నాకు మంచిగా వెనక సీట్ ఇచ్చారు వాళ్ళు కారులో. వాళ్ళిద్దరు ముందు కూర్చున్నారు, డ్రైవరు నా ఫ్రెండు. హ్యాపీగా రిలాక్స్గా ఒక్కదాన్ని మంచిగా పడుకున్నంతసేపు పడుకున్నా, కూర్చున్నంతసేపు కూర్చున్నా. అట్లా 24 గంటల లోపే మనం ఫస్ట్ తెలంగాణ దాటి, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర దాటి, తర్వాత మధ్యప్రదేశ్ దాటి మనం ఉత్తరప్రదేశ్ వెళ్తాం. అట్లా ప్రయాణం. మంగళవారం రోజు 8:30కి బయలుదేరాము ఇక్కడి నుంచి. 7 గంటలకి చేరుకున్నాం మేము ప్రయాగ్రాజ్. 7-7:15 ఆ టైంలో చేరుకున్నాం. ఇంకొక రూమ్ ఎత్తుక్కున్నాం, కాసేపు రూమ్ ఎత్తుక్కున్నాం, రూమ్ తీసుకున్నాం. బాగానే ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఈ ఫంక్షన్ హాల్ని వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ కుంభమేళాకు వచ్చే యాత్రికులకు అందరికీ రెంట్ ఇస్తున్నారు. సో 3,000 రెంటు, డబల్ బెడ్ ఉంది, తీసుకున్నాము. బాగా విపరీతమైన చలి, స్వెటర్ వేసుకున్నా వాళ్ళు మంచి బ్లాంకెట్స్ బాగానే ఇచ్చారు. చాలా బాగా వేడి నీళ్ళు, బాగానే ఉంది ఫెసిలిటీ. మంచి గార్డెన్ ఉంది, ఎందుకంటే ఫంక్షన్ హాల్ కాబట్టి మంచి గార్డెన్ ఉంది, పెద్ద పెద్ద రూమ్స్. రాత్రి అక్కడ స్టే చేసాము. ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తిన్నాము అక్కడ. ఫుడ్ మాత్రం అస్సలు నాకు నచ్చలేదు. ఏమైనా ఆలు పరాటా అంటారు, రోటీ. కాకపోతే మీకు ఎక్కువ వెజిటేరియనే దొరుకుతారు, ఉత్తరప్రదేశ్ కాబట్టి మనకి నాన్ వెజ్ దొరకడం చాలా తక్కువ. ఎక్కడో ఒక దగ్గర నాకు ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ కనపడ్డది బండి మీద తప్ప. మీకు ఏ దాబాలోకి వెళ్ళినా, ఎక్కడికి ఏ హోటల్కి వెళ్ళినా మనకి ఎక్కువగా వెజ్జే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పోహా, అటుకులు ఉప్మా అనమాట వాళ్ళకి ఫేవరెట్ అక్కడ. మనము బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఎట్లా తింటామో వాళ్ళకి అటుకులు ఉప్మా అట్లా. సో అది చేస్తారు. ఇక మన సౌత్ ఇండియన్ కూడా ఉన్నాయి. ఒక దగ్గర నేను వడ తీసుకున్నా, అవి రాళ్లలాగే ఉన్నాయి, అస్సలు నచ్చలేవు. అది బాగా పులిసిపోయింది. నాకైతే వామిటింగ్ వచ్చినంత పని అయింది. వడ అంటే విరక్తి కలిగింది ఒక్కసారిగా. ఇక అప్పటి నుంచి సౌత్ ఇండియన్ ఏది తీసుకోలేదు. పోయేదారిలో ఇడ్లీ తిన్నా ఒక్కసారి తప్ప, ఇంకా సౌత్ ఇండియన్ తీసుకోలే, రోటీ తీసుకోలే, ఏమైనా పోహా తిన్నా, అక్కడక్కడ పండ్లు తిన్నా అంతే. ఇక అలా మా ప్రయాగ్రాజ్లో పొద్దున్నే ఉదయం లేచి 8 గంటలకే కుంభమేళాకి బయలుదేరాము. అక్కడి నుంచి మా కార్ తీసుకెళ్తామంటే వద్దన్నారు. మీరు కార్ తీసుకెళ్తే ఇరుక్కుపోతారు మధ్యలో, 20 కిలోమీటర్ల ముందే ఆపేస్తున్నారు పోలీసులు, కాబట్టి మీరు మళ్ళీ నడవాల్సి వస్తుంది. అక్కడి నుంచి కారు ఎక్కడ పెడతారు మధ్యలో, వద్దు అని చెప్పాడు. అక్కడ ఫంక్షన్ హాల్ యజమాని ఉంటాడు కదా అతను, మీరు కారు తీసుకుపోయే కంటే ఆటో రిక్షాల్లో అట్లా వెళ్తే బాగుంటుంది అంటే సరే అని కారు మేము ఫంక్షన్ హాల్లోనే పార్క్ చేసి ఆటో రిక్షా కోసం చాలాసేపు వెతికాము. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత టుక్ ఆటోస్ ఉంటాయి కదా మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఆటో, షేరింగ్ ఆటోస్ ఉన్నట్టు అక్కడ చిన్న ఆటోలే కానీ కొంచెం సీటు వెడల్పు తక్కువ ఉంటుంది, అలాంటి ఆటోస్ అందులో ఎక్కినాం. వాడు మనిషికి 100 తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఆ ఆటోని ఆపేస్తారు. మీరు ఇక్కడి నుంచి పోవడానికి వీల్లేదు, ఏమైనా నడుచుకుంటూ పోవాలి అన్నారు. నడుచుకుంటూ పోవాలి అంటే ఎక్కడ నడుస్తాం, కాసేపు నడిచినాం బాగానే, ఒక 2 కిలోమీటర్లు నడిచినాం. కానీ ఇక రిక్షాలు వాటిని ఏం అలో చేస్తలేరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్లు బైక్స్ అనమాట, మన నార్మల్ మోటార్ సైకిల్ ఉంటాయి కదా, మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చి మేము లోపలికి దింపుతాము, మీకు పడవల దగ్గరికి దింపుతాము, మనిషికి 100 ఇవ్వండి, వెనక కూర్చోండి అంటే మేమిద్దరము మా డ్రైవర్ ముగ్గురం 3 మోటార్ సైకిల్స్ మాట్లాడుకొని లోపల నావుఘాట్ అని ఉంటుంది అనమాట. అంటే అక్కడంతా పడవలే ఎక్కించుకుంటారు, దింపుతూ ఉంటారు.
వాళ్ళు మనని త్రివేణి సంగమం దగ్గర తీసుకుపోతారు. గంగా యమున సరస్వతి కలిసే దగ్గరికి తీసుకుపోతే అక్కడ మనం మునగాలన్నమాట. మనకు మునక వేయాలి అలా. సో అట్లా వెళ్ళినాం. ఇంకా మనకి పడవ ఘాట్ దగ్గర కొంచెం అంత గలీజ్గానే ఉంది, చెత్త అంతా అట్లాగే ఉంది, బురద. ఇక మనకు అవన్నీ తప్పవు ఇంకా వెళ్ళినప్పుడు. అట్లా మొత్తానికి పడవ మొత్తం మనిషికి 1500, ఫస్ట్ 2000 అన్నాడు. మేము బేరం ఆడి అది చేసి ఇది చేసి మొత్తానికి కొంచెం 1500 చేసింది మా ఫ్రెండు. 1500కు మనిషికి 1500 అనమాట. 4500 ఇచ్చి పోయినాం. అది ఎంత లోపలికి ఒక 3 కిలోమీటర్ల పైన ఉంటుంది అది పడవలో వెళ్ళింది. అక్కడ దింపిండ్రు. ఇక మునకేసుకున్నాం. పోయేటప్పుడు చిన్న క్యాన్ కొనుక్కున్నా 50 రూపాయలు పెట్టి. అక్కడ మునకేసినాం, కొంచెం బాగానే ఎంజాయ్ చేసినాం. ఒక క్యాన్ నింపుకున్నాం. రిటర్న్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక మేము అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం బాగా. వచ్చే ట్రాఫిక్ అప్పటి నుంచే ట్రాఫిక్ జామ్ అవ్వడం మొదలుపెట్టింది. అసలు మనుషులు నడుస్తుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా మోటార్ సైకిల్ కూడా దొరుకుతలేవు. ఒకటే మోటార్ సైకిల్ మీద నేను మా ఫ్రెండ్ కూర్చున్నాం. ఎప్పుడు మన చిన్నప్పుడు కూడా మన ఫ్యామిలీ వాళ్ళ బండ్ల మీద కూడా అట్లా కూర్చోలేము మేము. ఇద్దరం కలిసి ఒకటే బైక్ మీద, అంటే బైకులు కూడా దొరుకుతలేవు అక్కడ. మా డ్రైవర్ ఇంకొక బైక్ మీద ఎక్కి మొత్తానికి చౌరస్తాకు వచ్చినాం. ఎక్కడైతే మనం ఫస్ట్ ఎక్కించుకున్నారో మోటార్ సైకిల్ అక్కడికి. మళ్ళీ మా హోటల్కి వచ్చి మా కార్ తీసుకోవాలి కదా. అక్కడ మొత్తం ట్రాఫిక్ జాము. అక్కడ చిన్న టుక్ ఆటో ఎక్కితే అక్కడనే దాదాపు మాకు గంట పట్టింది. మెల్లగా తిరిగి మళ్ళీ మా హోటల్ దగ్గరికి రావడానికి గంట పట్టింది. అప్పటికే 1 గంట అయింది. ఇంకా దబా కార్ తీసుకున్నాం. డ్రెస్సులు మార్చుకుందాం అనుకున్నాం కానీ అక్కడ అసలు పరిస్థితి లేదు. అంత గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. డ్రెస్సులు పట్టుకుపోయినాం కానీ అసలు ఎక్కడ ప్లేస్ లేదు. ఏ టెంట్ బాగాలేదు, చండాలంగా ఉంది అంతా. మళ్ళీ దానికి 100 పెట్టాలి, 1000-2000 పెట్టాలి 4 నిమిషాలకు 5 నిమిషాలు డ్రెస్ మార్చుకోవడానికి. వద్దులే అని చెప్పేసి వచ్చేసినాం. హోటల్కి వచ్చేసరికి మొత్తం గాలికి ఎండకి మేము గంట సేపు ఎండలోనే ఉన్నాం కదా. మొత్తం తిరిగినాం గంటన్నర. ట్రాఫిక్లో ఆగినాం. దాంతో ఆరిపోయినాయి బట్టలు. సరే డ్రెస్ చేంజ్ వద్దులే అని చెప్పేసి అట్నే ఇక కార్ తీసుకున్నాం. ఇక అక్కడ పోలీసులను అడిగినాం అయోధ్య ఎట్లా వెళ్ళాలండి అంటే వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు, మీరు అయోధ్య వెళ్ళడానికి కుదరదు ఇప్పుడు, మొత్తం అంతా ఆగిపోయింది ట్రాఫిక్. అందరూ ఎందుకంటే విమానం ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక మనిషికి 25,000 30,000 టికెట్ పోను, మళ్ళీ రాను 25,000 కానీ 30,000 కానీ టికెట్. అట్లా అంటే మనకు ఒక్క ప్రయాణానికి ఒక మనిషికి 60,000 అవుతుంది టికెట్. సో దాంతో చాలామంది మాలాగానే కార్లు వేసుకొని వచ్చారు. ఇక డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు అవుతుంది, పోను రాను మనకి సగంలోనే అయిపోతుంది, ఎందుకు ఈ విమాన ఖర్చులు, ట్రైన్ ఖర్చులు అని చెప్పేసి దాంతో మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక అయోధ్యకి వెళ్ళే మార్గం అయితే మొత్తం మూసేసారు. బ్రిడ్జ్ మొత్తం కార్లతో నిండిపోయింది. ఆ పోలీసు వాళ్ళు చెప్పారు, అమ్మ మీరు ఆడవాళ్ళు 2 ఉన్నారు, మీరు అందులో పోతే కనుక మీరు బయటికి రాలేరు, ఇరుక్కుపోతారు, 2 రోజులు పట్టొచ్చు 3 రోజులు పట్టొచ్చు, అది ఎంత టైం అనేది మాకు కూడా సరిగా తెలియదు, అందరినీ వెనక్కి పంపించేస్తున్నాం వచ్చిన వాళ్ళందరినీ. ఎందుకంటే కుంభమేళా వచ్చిన ప్రతి ఒక్కరు అయోధ్య పోతురు, అయోధ్య నుంచి కాశీ పోతురు, కాశీ నుంచి ఇంకా వేరే చోట్లకి ఎటన్నా ఉంటే వెళ్ళిపోతురు. కాబట్టి అయోధ్య వెళ్ళడం కుదరదు, నీకు చాలా కష్టపడతారు అంటే మేము అప్పటికప్పుడు డ్రాప్ చేసుకున్నాం అయోధ్య. అంత మంచిగా అయింది కుంభమేళాలో వచ్చి మొత్తానికి ఏదో ఒక మునకేసినాం. మళ్ళీ అయోధ్యలో పోవడానికి, అయోధ్య అంటే మనం ఎప్పుడైనా పోవచ్చు, ఇంకో నెల తర్వాత పోవచ్చు, 3 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా పోవచ్చు, దానికి మనకు తొందర ఏం లేదు. కాబట్టి అనవసరంగా పోయి మనం కష్టపెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఇక రిటర్న్ మనం వారణాసి పోయి, ఆ వారణాసి కూడా మాకు షార్ట్కట్ రూట్ చెప్పారు వాళ్ళు, మీరు డైరెక్ట్ హైవే బ్రిడ్జ్ మించి పోలేరు, షార్ట్కట్లో ఊర్ల మించి పోండి అంటే ఎత్తుక్కుంటూ ఆ ఊర్ల మించి మేము పోయేసరికి రాత్రి 9:30 అయింది. వారణాసి పోయినాం రాత్రి. మధ్యలో 1 గంట ఆగి డ్రెస్ తీసుకున్నాడు డ్రైవరు. ఫుడ్ తిన్నాం. ఫుడ్ నేను పెద్దగా అసలు ఏం తినలే, కీరా దోసకాయ ముక్కలు తిన్నా, ఒక బటర్ మిల్క్ తాగిన అంతే. నేనైతే ఇంకేం తినలేదు. అసలు ఏం నచ్చట్లే అక్కడ తినడానికి, మనకి టేస్ట్ అస్సలు బాగుండట్లే. సో అట్లా కాశీలో మనకు 9:30కి బయలుదేరితే అక్కడ వాళ్ళని అడిగాం,
ఎంతవరకు ఉంటుందండి దర్శనం అంటే రాత్రి 12:30 వరకు ఉంటుంది దర్శనం కాశీ విశ్వనాథుడిది అని చెప్పారు. చెప్తే ఇంకేంది మరి చేసుకుందాం దర్శనం అని చెప్పేసి అక్కడి నుంచి మీరు కార్ తీసుకెళ్ళలేరు అన్నారు ఆ జంక్షన్లో. అక్కడ పార్క్ చేసినాం జంక్షన్ ఒక జంక్షన్లో పార్క్ చేసినాం. దాని పేరేంటో మాకు ఐడియా లేదు. అక్కడ పార్క్ చేసినాం. అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక రిక్షా దొరికింది. ఆ రిక్షా కూడా వాడు 300. ఇద్దరు కూర్చోడానికి ఉంటుంది, ముగ్గురు కూర్చోడానికి రాదు. ఎట్లా ఈ ఆటోలన్నీ మళ్ళీ బోనిస్తలేరు లోపలికి. కొంచెం పెద్ద ఆటోలు, నలుగురు కూర్చునే ఆటోలను బోనిస్తలేరు లోపలికి. అందుకని మరి నడుచుకుంటే పోదాంపా, మరి ఎట్లా పోతాం, రిక్షాలో ముగ్గురం ఎట్లా పోతాం. ఆ డ్రైవర్ ఏమో ఇంత పెద్ద మనిషి ఉన్నాడు, వాడు హీమ్యాన్ లాగా. ఎట్లా కూర్చుంటారు అని చెప్పేసి 2-3 కిలోమీటర్లు నడుచుకుంటే లోపలికి పోయినాం. ఇక 2-3 ఏంటి, మొత్తం 5 కిలోమీటర్లు ఉంది దేవుని దర్శనం. మొత్తం నడుచుకుంటే పోయినాం. పోయేటప్పుడు మొత్తం జంక్షన్ నుంచి లోపలికి 5 కిలోమీటర్లు ఉంటే నడుచుకుంటూ పోయినాం. పెద్ద క్యూ. పోయిన తర్వాత గంటన్నర పట్టింది క్యూలో మాకు. గంటన్నర నిల్చొని దైవ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా వల్ల అది ఇప్పటికే బొచ్చటి కిలోమీటర్లు నడిచినాం, కాళ్ళు నొస్తున్నాయి, తొడలు లాగుతున్నాయి, నా వల్ల కాదు అంటే ఆ రిక్షా వాళ్ళు అడిగితే ఎవ్వరు వస్తలేరు. మళ్ళీ ఉన్నారు 2-3 రిక్షాలు ఉన్నారు, కనబడుతున్నారు కానీ ఎవరేం రావంటున్నారు. మళ్ళీ అట్లనే ఒక కిలోమీటరు పైనే నడిచినాం. దాదాపు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒకటి దొరికిండు. అది కూడా మళ్ళీ చిన్న రిక్షాని, ఇద్దరే కూర్చోవచ్చు. అయినా సరే ఏదో ఒకటి 300-400 ఇచ్చేసి పోదాం, మనం కింద పడిపోతాం ఇట్లా అయితే, నేను అస్సలు నడవలేను అని మొత్తానికి ఆ రిక్షా అతను వాడి సీట్ మీదనే కూర్చోబెట్టిండు డ్రైవర్ని. మేమిద్దరమేమో సీట్ మీద కూర్చున్నాం. ఆ రిక్షా వాడు కూర్చొని తొక్కే సీటు మీద ఆ డ్రైవర్ని కూర్చోబెట్టి వాడు కొంచెం ముందర ఇట్లా కూర్చొని తొక్కిండు. పాపం అసలు ఎంత కష్టపడ్డాడో వాడు. అసలు అంత కష్టం వాళ్ళు చేస్తున్నారు అక్కడ పైసల కోసం. అట్లా ఒక 3 కిలోమీటర్లు దొక్కిన తర్వాత మాకు ఎక్కడ కార్ పార్క్ చేసేటప్పుడు ఆ జంక్షన్ దొరకలేదు మాకు. ఎక్కడ అంటే ఆ పేరు కనుక్కోలేము మేము. ఉట్టిగానే ఆ జంక్షన్లో పార్క్ చేసినాం, వచ్చేసినాం ఇట్లా మరి తొందరగా పోదామని చెప్పేసి. కానీ ఆ జంక్షన్ పేరు ఏంది ఎక్కడ అనేది కనుక్కోవాలి. ఆ రిక్షా వాడికి ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ ఆపేస్తున్నారు కదా బండ్లని, అక్కడ ఆ పార్క్ ఉందని చెప్తున్నాం. వాడికేమో హిందీ, ఆ స్లాంగ్ మాకు అర్థమవుతలేదు సరిగ్గా, వాడికి మేము చెప్పే హిందీ అర్థమవుతలేదు. అట్లా తిప్పి 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 అర్ధగంట 40 నిమిషాలు తిప్పిండు వాడు మమ్మల్ని. తిప్పి 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 మొత్తానికి దొరికించుకున్నాం. అది దొరికించుకున్న తర్వాత వాడు ఇంకా మేము అడిగిన దానికంటే ఒక 100 రూపాయలు ఎక్కువ అడిగితే ఇచ్చినాం. మొత్తానికి కార్లో కూర్చొని మళ్ళీ ఇక మేము ఉందామా, అప్పటికే రాత్రి 1 గంట అయింది. మరి ఉందామా, బయలుదేరదామా, హోటల్ తీసుకొని ఉందామంటే డ్రైవర్ అన్నాడు, ఎందుకు మేడం వెళ్ళిపోదాం, మధ్యలో ఎక్కడన్నా 1-2 గంటలు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, ఆ హోటల్కి పైసలు ఖర్చు అనవసరంగా ఎందుకు అన్నాడు. వాడే నేను డ్రైవ్ చేస్తా అంటుండు, ఉంటా రెస్ట్ తీసుకుంటా అంటలేడు. సరే నువ్వు డ్రైవ్ చేస్తే మాకేంది, నాకైతే కార్లో వెనక సీట్ మొత్తం ఇచ్చారు. నేను మంచిగా పండుకొని తిరిగిన కార్లో మొత్తం. నేను ఎక్కడ కొంచెం కూడా కష్టపడలేదు. తీసుకొని వచ్చిండు. అట్లా ఒక దగ్గర మాత్రం కొంచెం రెస్ట్ తీసుకున్నాడు శుక్రవారం రోజు. ఇక శుక్రవారం డే మొత్తం నైట్ మొత్తం ప్రయాణం చేసినాం. ఒక 2-3 గంటలు పెట్రోల్ బంక్లో వండుకున్నాం. ఇక అట్లా ప్రయాణం చేసి శనివారం పొద్దున్న 7 గంటలకి గచ్చిబౌలికి వచ్చేసినాం కారులో. వచ్చిన తర్వాత ఇక నేను మళ్ళీ ఇంట్లోకి వస్తే ప్రాబ్లం, లగేజ్ తీసుకొని మళ్ళీ ఇంట్లోకి బయటకు ఎందుకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని క్యాబ్ బుక్ చేసుకొని మన ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఇంకంతే. మొత్తానికి నా ప్రయాణం సుఖవంతంగా, చాలా సుఖవంతంగా మంచి జరిగింది. ఎందుకంటే వెనక ఎవరు కూర్చోడానికి లేరు మనకి. సో కూర్చున్న ఒకదాన్నే, పడుకున్న ఒకదాన్నే, కూర్చున్నంతసేపు కూర్చున్నా, పడుకున్నంతసేపు పడుకున్నా. మంచిగా పాటలు పెట్టిర్రు. ఎందుకంటే డ్రైవర్కి నిద్ర రావద్దు కాబట్టి కొంచెం హై వాల్యూమ్లోనే పాటలు, తెలుగు పాటలు, హిందీ పాటలు అన్నీ పెట్టిర్రు. ఒక ఫుడ్ విషయంలోనే నాకు చాలా ఇబ్బంది అయింది. నేను అక్కడ ఫుడ్ అస్సలు తినలేకపోయినా, కొంచెం కూడా అసలు నోటికి రుచి కొట్టట్లేదు. నీళ్ళు తాగుతున్నాం బాగా. ఇంకొకటి తింటే మళ్ళీ టాయిలెట్కి 2-3 సార్లు టాయిలెట్కి నాకు ఇబ్బంది అయింది. అక్కడ డాబాలలో సరిగ్గా నీళ్ళు ఉండలేవు,
టాయిలెట్లు ఉంటలేవు, టాయిలెట్లు ఉంటే గలీజ్గా అశుభ్రంగా ఉంటుంది, ఉంటే కనుక దానికి గొల్లం ఉండదు, అంత నానా రకాల ఇబ్బందులు. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ అయితే చాలా ఘోరంగా ఉంది. అక్కడ నీకు ఏది దొరకదు. 2-3 సార్లు నేను అసలు చిన్నప్పుడు కూడా పోలేదు, బయట పోవాల్సి వచ్చింది టాయిలెట్. ఎందుకంటే వాడు లేదంటుడు, పెట్రోల్ బంక్లోనే లేదన్నాడు. ఒక దగ్గర లేదంటే నాకు అర్జెంటు చీకట్లో బయటనే పోయినా ఇక. అదొక్కటి కొంచెం ఇబ్బంది అయింది తప్ప మిగతా అంతా చాలా బాగా అయింది నాకు. సో అనుకోకుండా ఒక మంచి అనుభవం నేను కూడా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో నేను 144 ఏళ్ళకు వచ్చే ఒక మహాకుంభమేళాకి నేను పోయి వచ్చిన, ఒక మూనకాయ వేసి వచ్చిన త్రివేణి సంగమంలో అని చెప్పేసి చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. సో అట్లా మీ అందరికీ నా అనుభవాలు షేర్ చేసుకున్నాను. రాస్తే అంటే ఫోన్ పట్టుకొని చదవాలి కాబట్టి ఇట్లా వాయిస్ అయితే మీరు మీ పనులు మీరు చేసుకుంటూ కూడా వినొచ్చు కదా అని చెప్పేసి వాయిస్ పెడుతున్నా. సో వినండి నా అనుభవాలు.